నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఈ వేడి వేడి వాతావరణంలో ఇలా చల్లగా ఫ్రూట్ సలాడ్ తింటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రూట్ సలాడ్ని ఇలా ఎంతో రుచిగా 4 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు గైస్. దీన్ని ఎవరైనా చాలా క్విక్గా చాలా టేస్ట్గా చేయొచ్చు. దీన్ని అందరూ తప్పకుండా ట్రై చేసి తినండి గైస్. ఈ ఎండాకాలంలో సూపర్గా ఉంటుంది ఇది. దీనికి ముందుగా ఒక ప్యాన్లోకి ఒక గిన్నెలోకి ఒక అర్ధ లీటర్ పాలు తీసుకోవాలి, 1/2 లీటరు. వీటిని ఒక పొంగు వచ్చేంత వరకు ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని కాజు చల్లార్చినవి అయినా పర్లేదు, లేదంటే పచ్చి పాలు అయినా పర్లేదు, ఏవో కొన్ని పాలు వేసుకొని దీన్ని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి పాలే వేయాలి అనేది ఏం లేదు, పాలైనా వేసుకోవచ్చు, నీళ్ళైనా కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూను పెంచేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూను తగ్గించుకోండి. మీ రుచికి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా కరిగేంత వరకు వీటిని మరగనివ్వాలి. ఈ చక్కెర అంతా కరిగిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా కలుపుకొని పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు, ఈ కస్టర్డ్ పౌడరు వేసుకొని వెనకమ్మడే మనం కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా దీన్ని కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో, ఇప్పటి నుంచి మనము లో ఫ్లేమ్లో దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని దీన్ని కలుపుతూ ఉడకనివ్వాలి. మన ఛానల్లో ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేయాలనో ఉంది గైస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి గైస్. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోండి, కొంచెము సాఫ్రాన్ వేసుకొని కలుపుకోండి. అలా లేకపోతే కొంచెం ఫుడ్ కలర్ అయినా వేసుకోండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఒక చిటికెడంతా సాఫ్రాన్ వేసుకోండి, కలర్ వచ్చేస్తుంది అంతే. చూడండి గేస్, ఈ కన్సిస్టెన్సీకి ఈ చిక్కదనం వచ్చిన తర్వాత మనము స్టవ్ను ఆఫ్ చేసుకొని దాన్నంతా చల్లారబెట్టుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే 6 రకాల ఫ్రూట్స్తో తీసుకున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలు తీసుకోండి. మీ దగ్గర 4 రకాలు ఉంటే 4 రకాలే తీసుకోండి, 3 ఉంటే 3 తీసుకోండి. మెయిన్గా మీరు తీసుకోవాల్సింది బనానా తీసుకోవాలి గైస్, దానిమ్మ తీసుకోవాలి, అలాగే ద్రాక్ష తీసుకోండి. మిగతావి ఉన్నా లేకపోయినా పర్లేదు, ఏవైనా వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఏమేమి వేసుకుంటున్నానంటే యాపిల్, అరటిపండు, అలాగే డ్రాగన్ ఫ్రూటు, గ్రీన్ కలర్ది ద్రాక్ష, బ్లాక్ కలర్ది ద్రాక్ష వేసుకున్నాను, అలాగే దానిమ్మ పండు కూడా తీసుకున్నాను. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమంలోకి ఈ ఫ్రూట్స్ అన్నీ కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన ఎమ్మి ఫ్రూట్ కస్టర్డ్, అదే ఫ్రూట్ సలాడ్ రెడీ గైస్. మనము దీన్ని బయట కొనే పని లేకుండా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని భోజనం చేసిన తర్వాత తినండి గైస్, సూపర్గా ఉంటుంది. దీన్ని అందరూ చేసుకొని తినండి గైస్, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది, అన్ని ఫ్రూట్సే కదా ఉండేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.